హైదరాబాద్ పార్సీ గుట్టాలో A1 ఫ్రెష్ చికెన్ షాప్ నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. మందుబాబుకు కిక్కెక్కితే ఏం తింటున్నారో తెలియదు కదా అనే ధైర్యంతో పాడైపోయిన చికెన్ ను సప్లై చేస్తున్న ఘటన బయటపడింది. హైదరాబాద్ పార్సీ గుట్టాలో A1 ఫ్రెష్ చికెన్ షాప్ లో సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ GHMC అధికారులు దాడులు నిర్వహించగా రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 800 కిలోల చికెన్ స్వాధీనం చేసుకున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హర్షిత అందిస్తారు. హర్షిత, మరి హైదరాబాద్ పార్సిగుట్టాలో A1 ఫ్రెష్ చికెన్ షాప్ పాడైపోయిన చికెన్ సప్లై చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. మరి GHMC అధికారులు వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? రైట్ అవుని అట్లా హైదరాబాద్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ. ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళినా లేదా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చూసుకుంటే ఓల్డ్ రికార్డు కూడా హైదరాబాద్ లో ఎక్కువ బిర్యానీ ఎక్కువ తీసుకుంటున్నట్టయితే తెలుస్తుంది. మరి అలాంటి బిర్యానీని ఎవరైతే చికెన్ షాప్ ఓనర్స్ ఉన్నారో వాటిని వీళ్ళు ప్లస్ గా తీసుకొని పాసిపోయిన చికెన్ ని వీళ్ళు రెస్టారెంట్స్ కి అటు వైన్ షాప్స్ కి అమ్ముతున్నట్టయితే సమాచారం వచ్చింది. దీనికి తోడు ఇటు సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కానీ GHMC ఆకస్మిక దాడులు చేయడం వల్ల అధికారులకు నివ్వెరపోయే ఆన్సర్లు దొరికాయని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో రోజులుగా నానబెట్టి పాచిపోయిన చికెన్ ని ఇటు వైన్ షాప్స్ కి కానీ రెస్టారెంట్స్ కి అమ్ముతున్నట్లయితే తెలుస్తుంది. దీని పట్ల అధికారులు కూడా నిర్లక్ష్యం వ్యవహరించారని అయితే తెలుస్తుంది. పావని, అసలు దీని గురించి ప్రజలు ఏమంటున్నారు? మరి ఇటువంటి చికెన్ ని మేము తింటున్నామా అని చెప్పి ఖచ్చితంగా అయితే వాళ్ళు షాక్ గురవుతారు. అసలు ప్రజలు ఏమంటున్నారు? అక్కడ ప్రజలు ఇప్పుడు అంటే ఇన్నాళ్ళు మేము తినింది ఇలాంటి చికెన్, వీటి వల్ల ఆరోగ్యం అనేది మనం A1 అనేది చెప్తున్నారు. మరి ఆ రోగాలకు కూడా మేమే కావాలని మేమే తెప్పించుకున్నామా అని ఫీల్ అవుతున్నారు. సో ఇప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా బిర్యానీ హైదరాబాద్ లో బిర్యానీ తినే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చికెన్ ఈ రోజుదా ఫ్రెషా కాదా అని చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కావాలి వాళ్ళు తినే ప్రతి ఫుడ్ కూడా సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దాదాపు 800 కిలోల చికెన్ స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. మరి అసలు అన్ని కేజీస్ అసలు వాళ్ళు ఎందుకు అలా నిల్వ ఉంచారు అనేది ఏమంటున్నారు వాళ్ళు షాప్ ఓనర్స్ కానీ? అంటే ఇప్పుడున్న టైంలో అంటే ఈ గ్యాస్ విషయం కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తే గ్యాస్ ఒకటి కూడా లో అయింది కాబట్టి ఇది కూడా చూసుకొని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్ బిర్యానీ అనే వాళ్ళు ఎక్కువ చికెన్ ఎక్కువ తింటూ ఉంటారు. సో కిక్ వాళ్ళకి ఇప్పుడు చూసుకుంటే ఇది ఏదైతే 800 కేజీల చికెన్ స్వాధీనం చేస్తున్నారు ఆ చికెన్స్ ని మెయిన్ గా వైన్స్ కి అలాగే రెస్టారెంట్స్ కి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. సో కిక్ ఎక్కితే అసలు తింటుంది చికెన్ మంచిదైనా కాదా అని ఆలోచించే ఎవరికి ఉండదు కాబట్టి సో దాన్ని వీళ్ళు ప్లస్ చేసుకుంటున్నారు. సో ఆ ప్లస్ ని బట్టి అధికారులు కూడా ఆ రెస్టారెంట్ అధికారులు కూడా నిర్లక్ష్యం చూపించుంటారు. పావని, అంటే మనం చూస్తున్నాము ఈవెన్ ఇలా చికెన్ షాప్సే కాకుండా రెస్టారెంట్స్లో కూడా ఇలానే నిల్వలు ఉంచడం కూడా చూస్తున్నాము. అంటే ఎందుకు ఈ విధంగా ప్రజల ఆరోగ్యం పైన వీళ్ళు చెలగాటమాడుతున్నారో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు బిర్యానీ ఇన్ ద సెన్స్ అదొక ఎమోషన్స్, బిర్యానీని ఎమోషన్ ని ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాచ్ చేసుకుంటున్నారు. వాళ్ళ వల్ల
ఫుడ్ సేఫ్టీ విషయం పక్కన పెడితే వాళ్ళకి మనీ ఎర్నింగ్స్ వస్తున్నాయి. అప్కమింగ్ గా ఇంకొక బిజినెస్ కి ఆర్ఎల్స్ ఇంకొక మంచి స్టైల్స్ వాడడానికి అయితే వీళ్ళు మెయిన్ గా మెజారిటీగా యూజ్ చేస్తున్నారు పావని. ఎస్, థ్యాంక్ యూ హారిక. విజయవాడలో గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చి ఇప్పుడు శ్మశానాలను కూడా ప్రభావితం చేస్తుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా స్వర్గపురి శ్మశాన వాటికలో గ్యాస్ నిల్వలు దాదాపు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం నిన్నటి వరకు కేవలం 2 కమర్షియల్ సిలిండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. ఒక్కో మృతదేహం దహనానికి ఒక గ్యాస్ సిలిండర్ అవసరం అవుతుండగా నెలకు కనీసం 60 సిలిండర్లు అవసరం అవుతున్నాయని మేనేజ్మెంట్ వెల్లడిస్తుంది. కానీ సరఫరా లేకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మృతదేహాలు అధిక సంఖ్యలో వస్తే దహన కార్యక్రమాలు ఎలా నిర్వహించాలనే దానిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి వెంటనే పరిష్కరించకపోతే మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్న స్వర్గపురి శ్మశాన వాటిక మేనేజర్ వెంకటేశ్వరరావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఆసియాలో యుద్ధ నేపథ్యం పైన వివిధ రంగాలపైన అయితే ప్రభావితం చూపించింది. ముఖ్యంగా భారతదేశంలో కొన్ని రంగాలపైన చాలా ఒత్తిడి పడిందనే చెప్పుకోవచ్చు. దానిలో ఇంధన రంగంతో పాటు గ్యాస్ పైన కూడా తీవ్ర ఒత్తిడి పడింది. దానికి సంబంధించి పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యానికి సంబంధించి భారతదేశంలో పలు ప్రాంతాల్లో కూడా సేమ్ అంటే డొమెస్టిక్ గ్యాస్ కానీ కమర్షియల్ గ్యాస్ కానీ ఇట్లానే దీని మీద ప్రభావితం చూపించింది. ముఖ్యంగా ఇటీవల చూసుకుంటే మన రెస్టారెంట్లు కానీ ఇటువంటి వాటిలో చూసుకుంటే గ్యాస్ కొరత అనేది ఏర్పడింది. ఇప్పుడు శ్మశాన వాటికల్లో కూడా గ్యాస్ కొరత ఉందని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా కృష్ణలంకలో ఉన్న స్వర్గపురి శ్మశాన వాటికలో గోకరాజు గంగరాజు గారు స్థాపించిన ఈ శ్మశాన వాటికలో క్రెమిషన్ చేయడానికైతే గ్యాస్ కొరత అనేది వచ్చింది. డెడ్ బాడీస్ని కాల్చడానికి సిలిండర్స్ లేక కూడా ఇబ్బంది పడుతున్నారు. మనతో పాటు వెంకటేశ్వరరావు గారు మేనేజర్ ఉన్నారు. సార్, అసలు ఎన్ని సిలిండర్స్ పడితే అసలు ఇక్కడ గ్యాస్ కొరత ఉంది? ఇక్కడ మామూలుగా మంత్లీ 40-50 సిలిండర్స్ కావాల్సి వస్తుంది. 40-50 సిలిండర్ కావాల్సి వస్తుంది. మాకు కూడా మంత్లీ ఒక 40-50 బాడీస్ వస్తాయి క్రిమినేషన్ పర్పస్. కాకపోతే ఏంటంటే మనకి ఇంతకుముందంతా ఇలాంటి కొరత లేదు. మాకు సుమనా ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వాళ్ళు కోఆపరేట్ చేస్తూ మనకి సప్లై చేస్తున్నారు. కాకపోతే రీసెంట్గా ఒక 10 days 15 days నుంచి యుద్ధ వాతావరణం రాగానే మన దగ్గర కొంచెం కొరత వచ్చింది. గ్యాస్ సిలిండర్స్ 19 kgs కొరత వచ్చినప్పుడు ఇమీడియట్లీ వీళ్ళు అప్రోచ్ ది కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కానీ కలిస్తే వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పందించి నిన్నటి నుంచి మాకు సప్లై స్టార్ట్ అయింది సుమనాయిజ్ ద్వారా. నిన్న ఒక 10 వచ్చింది. సార్, మామూలుగా నెలలో ఎన్ని సిలిండర్స్ మీ దగ్గర స్టాక్ ఉంటాయి? యుద్ధ నేపథ్యంలో ఎంత కొరత వచ్చింది? యాక్చువల్గా 40 సిలిండర్స్ ఉంటాయి మా దగ్గర. అంటే సప్లై 40 సిలిండర్స్ చేస్తారు. మేము రెగ్యులర్గా 1 or 2 బాడీస్ని కాల్చుకుంటూ వస్తాము. అయిపోయిన తర్వాత ఒక 10 సిలిండర్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇన్ఫార్మ్ టు ది కంపెనీ. సుమనాయిజ్ కంపెనీకి సప్లై చేయగానే కంపెనీ వాళ్ళకి మామూలు రియల్గా యాక్టివ్ సప్లై చేసేవాళ్ళు వాళ్ళు. కాకపోతే మొన్న కొంచెం స్కేర్సిటీ వల్ల ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్రస్తుతానికి వాళ్ళు అష్యూరెన్స్ కూడా ఇచ్చారు, మీకేం ప్రాబ్లం లేదు సార్, 10 ఇచ్చాం కదా, మళ్ళీ ఏమైనా కావాలన్నా కూడా మళ్ళీ ఫర్దర్గా మీకు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ఇప్పుడు ముఖ్యంగా కృష్ణలంక స్వర్గపురి ఈ శ్మశాన వాటికలో ఎన్ని గ్యాస్ నిల్వలు ఉన్నాయి? అంటే రోజుకి ఇక్కడ ఎన్ని బాడీస్, అంటే నెలలో మీకు ఎన్ని బాడీస్ వస్తుంటాయి? 40-50 వస్తాయి మేడం. 40-50 బాడీస్ వస్తాయి మాకు. దగ్గర కూడా స్టాక్ ఇంతకుముందు ఇబ్బంది లేదు, ఉంటాయి గ్యాస్ సిలిండర్స్ ఇప్పుడు సఫిషియెంట్గానే ఉంటాయి. ఈ మధ్యనే ఇలాగా స్కేర్సిటీ వచ్చింది. వాళ్ళు ఇచ్చిన 10 సప్లై చేశారు. మా దగ్గర ఒక 3-4 బండలు ఉన్నాయి మా దగ్గర. అంటే 14 బాడీస్ to 15 బాడీస్కి నో ప్రాబ్లం. ఇప్పుడు వస్తున్నాయి సార్, డెడ్ బాడీస్ వస్తున్నాయి. ఇప్పుడు 14 సిలిండర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ వారం నుంచి ఈ వాతావరణంకి ఏమనుకున్నాం కానీ బాడీస్ వరకు ఇప్పుడు తగ్గినాయి, మాకు రావట్లా. వస్తాయి కానీ 3-4 days నుంచి రావట్లా మాకు బాడీస్. అది మేడం.
సో ముఖ్యంగా చూసారు కదా ఇక్కడ అంటే దాదాపు నెలకు సరిపడా ఒక 40 to 41 బాడీస్ వస్తూ ఉంటాయి. కానీ ఆ 40 బాడీస్కి సంబంధించి గ్యాస్ సిలిండర్స్ పూర్తిగా ఇక్కడ నిల్వలు లేవని చెప్తున్నారు. అయితే కలెక్టర్కి ప్రతిపాదన పెట్టిన తర్వాత ఒక 10 సిలిండర్స్ ఇచ్చారు. 10 సిలిండర్స్ తర్వాత ఇప్పుడైతే మొత్తం మీద వీళ్ళ దగ్గర 14 గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 14 గ్యాస్ సిలిండర్స్ అంటే 14 బాడీస్కి సరిపడా అయితే గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా వివిధ రంగాలపైన ప్రభావితం చూపించింది. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రత్యేకంగా చూసుకుంటే శ్మశాన వాటికల్లో కూడా ఇట్లానే ప్రభావితం చూపించింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.